హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. ఈ ఆలుగడ్డ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. ఎందుకంటే ఆలుగడ్డలు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చవు. సో మనం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆవాలు, జీలకర్ర అసలు ఏం వేసుకోకూడదు అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అవుతూనే పొటాటోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఈ పొటాటోస్ ఇలా చేసుకుంటే స్నాక్స్ మాదిరి కూడా తినచ్చు. నాకు ఇవంటే చాలా ఇష్టం. ఏం తినబుద్ధి కానప్పుడు నేను ఇలా చేసుకుంటాను అన్నమాట. అయితే ఈ పొటాటోస్ మనకు బాగా రావాలి, క్రిస్పీగా రావాలి అనుకుంటే పచ్చివి వెంటనే తెస్తూనే కాకుండా ఒక డ్రై కావాలన్నమాట. కొద్దిగా వాడిపోతే కనుక ఇవన్నీ చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఒక 1 వీక్ అలా వాడినవి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. అలాంటి పొటాటోస్ తీసుకొని మనం ఇది ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో కలుపుకొని తినచ్చు, లేకపోతే స్నాక్స్ మాదిరి కూడా మనం తినచ్చు అన్నమాట. మనకి ఏం తినబుద్ధి కానప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్లైసెస్గా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. స్లైసెస్గా కంటే కూడా ఇలా ఉంటేనే నాకు ఎందుకో టేస్టీగా అనిపించింది. మీకు ఎలా నచ్చితే స్లైసెస్గా కావాలంటే స్లైసెస్గా చేసుకోవచ్చు. ఇవి బాగా క్రిస్పీగా డివైడ్ అయ్యి అంతా వేగిన తర్వాత మనం లాస్ట్లో కారం పొడి వేసుకోవాలన్నమాట. ఫస్ట్లోనే కారం పొడి వేసుకుంటే కనుక ఇంకా అది ఫ్రై కాదు, ఇంకా ఘాటు వాసన వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ఎంతసేపు ఉన్నా కూడా సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇది కుక్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా మనం కలియబెడతా అడుగు కరుచుకోకుండా, అడుగు అంటకుండా ఎంత బాగా మనము ఫ్రై చేసుకుంటే అంత బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము స్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఎంత స్లో కుక్ చేసుకుంటే ఈ ఫ్రై అనేది అంత టేస్టీగా వస్తుందన్నమాట. నేను ఫస్ట్ నేర్చుకున్న రెసిపీ కూడా ఇదే ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఇలానే ఆలుగడ్డ కట్ చేసి ఇలా పొటాటో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను మా అత్త దగ్గర నుంచి నేర్చుకున్నాను. అందరు అనేవాళ్ళు ఇంకేముంది ప్రశ్నకు బాగా వస్తుంది, 1 కేజీ ఉల్లగడ్డలు తీసుకొచ్చి పెడితే కనుక ఇంకా దాన్ని ఫ్రై చేస్తుంది మంచిగా, ఇంకా అదొక్క కర్రీ వస్తుంది అనేవాళ్ళు అన్నమాట. నాకు కూడా ఈ కర్రీ చేయడం అండ్ తినడం అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఎవ్వరు ఆలుగడ్డ తినరు, వేరే స్టైల్లో చేస్తే తింటారు. బట్ నాకు ఇలా చేసుకొని తినడమే ఇష్టం అన్నమాట. బాగా వేగింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కారం పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కారం పొడి కాకుండా వేరే స్టైల్లో చేసుకోవాలంటే కొబ్బరి పొడి, అంటే కొబ్బరి, తెల్లగడ్డ, ఉప్పు, కారం వేసుకొని మనం మిక్స్ పట్టుకొని ఇలా వేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా చేస్తేనే నాకు ఎందుకో ఇష్టంగా ఉంటుంది. సో నేను ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇలా కర్రీ చేసుకొని, నోరు బాగాలేనప్పుడు, జలుబు చేసినప్పుడు, నాకు ఏం తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని నేను కర్రీ చేసుకొని తింటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసినారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పొటాటో ఫ్రై. మీకు కూడా నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.